ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాల చేత దీవించబడుతురుగాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, గత వారం నుండి ఈ వారం వరకు మనం అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచుతూ ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభువులు కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, చూపుతున్న ప్రేమను బట్టి, అనేక మందికి ఈ వీడియోని పరిచయం చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఎంతగానో నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటిది యూట్యూబ్లో అనేక మందికి షేర్ చేస్తున్నారు. అనేక మంది చూస్తూ ఫోన్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికి కూడా తరగకుండా చూస్తూనే ఉంటున్నారు. ఫోన్లు చేస్తూనే ఉంటున్నారు. ప్రార్థన చేయించుకుంటూనే ఉంటున్నారు. హల్లెలూయా. దేవుడు విప్పగా నేను అదే అడిగాను. ఇప్పుడు నేను రిజైన్ చేసేటప్పుడు ఒకసారి ప్రభా, ఇది నా వల్ల పుట్టిన బుద్ధి నేను రిజైన్ చేస్తున్నాను, నిజమా అబద్ధమా, నా జాబును వదులుకుంటున్నాను సార్ అంటే అప్పుడు 43:13 వాక్యం తిరిగేశాడు యెషయా గ్రంథంలో. దేవుడైనటువంటి యెహోవా కార్యమును జరిగించగా దాన్ని త్రిప్పివేయవాడెవడు అని చెప్పేసాను. అలాగన్నట్టు ఆయనది, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవు. సూరులు ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం, నా ప్రాణం నీవే యేసయ్యా. రండి, దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు మాట చెప్పనివ్వండి. ప్రియులారా, మన ఊపిరి, మన రూపం ఎవరిదై ఉందో, ఎవరిని బట్టి మనం ఈ విధంగా ఉండగలుగుతున్నామో, మన పిల్ల పాపల కుటుంబం, భార్య బిడ్డలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా, ఆయుష్తో నింపబడి ముందుకు సాగుతున్నామో, ఎవరి వలనైతే ఆశీర్వదింపబడుతున్నామో, ఎవరి వలనైతే ఈ ప్రకృతి అంతా కూడా ప్రకాశింపబడుతుందో, ఎవరి వలనైతే నోటి మాట ద్వారా సూర్యచంద్ర నక్షత్రాదులు, సముద్రాలు, భూమి, ఆకాశాలు ఎవరి ద్వారా అయితే సృష్టింపబడ్డాయో, ఎవరైతే ఉదయం, సాయంత్రం, రాత్రి కలుగజేస్తూ ఉన్నారో వారే నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుడే యేసు ప్రభు రక్షకుడిగా ఈ భూమి మీద రావడం జరిగింది. నిన్ను నన్ను రక్షించడానికి. నువ్వు నేను చెడిపోయాం కాబట్టి, ఆయన మాట వినలేదు కాబట్టి, జవదాటం కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించాం కాబట్టి, పాపం చేసి పొరపాటు చేశాం కాబట్టి, నరకానికి శిక్షార్హులమై ఉన్నాం కాబట్టి, వాటిలో నుంచి మనం తప్పించుకోవడం మనకు చేత కాదు కాబట్టి, మన తండ్రి అయినటువంటి వాడు, దేవాతి దేవుడు, మృత్యుంజయుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అన్నిటికీ సామర్థ్యం కలిగినటువంటి వాడు, మన తండ్రిగా ఉన్నటువంటి వాడు, మన చేయి పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, మనకు ఆలోచన అనుగ్రహించినటువంటి వాడు, మన జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు, మనకి ఊపిరిని ప్రసాదిస్తున్నటువంటి వాడు, మన శరీరానికి ప్రతి క్షణం కూడా కాపుదలిస్తున్నటువంటి వాడు, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వాడు, మన పిల్ల పాపలందరికీ కూడా మరి చేయూతని ఇచ్చి ఎక్కడ ప్రతి క్షణం కూడా ఎక్కడ విడవకుండా మనకు బెంగ, బెగులు, దిగులు, చీకు, చింత ఏమీ లేకుండా మన హృదయాన్ని సంతోషపరుస్తున్నటువంటి వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారని అంటే ఒకే ఒక్కడు, ఆయన పేరే రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా. యేసుగా వచ్చాడు, క్రీస్తుగా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు, మత్స్య శరీరాన్ని ధరించుకున్నాడు, చనిపోయాడు, ఆ మత్స్య శరీరాన్ని ధరించుకొని మరలా భూమిలోంచి పైకి లేచాడు, సమాధిని గెలిచాడు, 500 మంది కనిపించాడు. అందరూ చూస్తుండగా దేవుడి స్తోత్రం 40 దినాలు జీవించాడు. సమాధిలో నుండి లేచిన తర్వాత అందరూ చూస్తుండగా ఆరోహణం అయిపోయాడు. అతను లాంటి వాడి భూమి మీద ఎక్కడ లేడు, వెతికినా దొరకడు.
చక్కనైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి మరి ఆయన ఎందుకు మనం విడిచిపెట్టాలి? ఈ సమయం ఎందుకు విడిచిపెట్టాలి? ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఎందుకు పిలవకూడదు? అతన్ని ఎందుకు హృదయంలో చేర్చుకోకూడదు? ఆయన ఆశీస్సులు ఎందుకు మనం పొందుకోకూడదు? ఆయన ప్రేమతో మన పాపాలన్నీ కూడా ఎందుకు క్షమింపడానికి మనం అవకాశం ఇవ్వకూడదు? చనిపోయిన తర్వాత మనం ఎందుకు నరకం తప్పించి స్వర్గానికి చేరుకోకూడదు? కాబట్టి ఇది మంచి తరుణం. సమయం మించిపోయిందంటే తర్వాత మళ్ళీ రాదు. మంచి విలువైనటువంటి సమయం. ఎప్పుడు వస్తుందో, ఎవరికి ఏ చావో ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి వయసుతో నిమిత్తం లేదు, ఆడ మగతో నిమిత్తం లేదు, కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మరణం అన్నది కామన్గా వస్తుంటుంది, సామాన్యం అది. కాబట్టి చనిపోయే ముందు రక్షకుడిగా నీ హృదయంలోకి రప్పించుకో. ప్రభువా నన్ను క్షమించు, నువ్వెవరో నాకు తెలియదు, ఒకసారి కనిపించు, నీ రూపం చూడాలి, ఒకసారి వినిపించు, నీ స్వరం వినాలి. హృదయపూర్వకంగా నువ్వు ఎందుకు అడగకూడదు? అడిగిన వెంటనే ఆయన తక్షణమే నీకు దర్శిస్తాడు. ఆయన స్వరూపాన్ని చూపిస్తాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన దానిగా, ఆయన వాడిగా నిన్ను చేసుకోవడానికి ఏమాత్రం కూడా సంకోచించాడు. ప్రియులారా, హల్లెలూయా, సిద్ధంగా ఆయన చేయి చాచున్నాడు. దేవుని స్తోత్రం. కులము, మతము, జాతులు ఇవన్నీ కూడా మన చుట్టాలు, బంధువులు ఎవ్వరు కూడా మనకి రేపు పొద్దున నరకం తప్పించలేరు, మోక్షాన్ని చేర్చుకోలేరు, ప్రశాంతతను ఇవ్వలేరు. బ్రతికినన్నాళ్ళు కూడా గుండెలు బితుకు బితుకు బితుకుమని కుట్టుకుంటూనే ఉంటాయి. అది వాటిని మనం వర్ణించలేము. ప్రియులారా, కాబట్టి ఉచితంగా ఇస్తున్నాడు ఆయన రక్షణ భాగ్యాన్ని. కాబట్టి ఉచితంగా మనం పొందుకున్నట్లయితే మహిమ ఆయనకి, ఘనత ఆయనకి, ఆశీర్వాదం మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి. హల్లెలూయా. మన పిల్లలకు ఆస్తులు ఐశ్వర్యాలు ఏమి ఇవ్వలేకపోవచ్చును, కానీ ప్రభువునంటే యేసుక్రీస్తుని వారికి బహుమానంగా ఇచ్చినట్లయితే జీవితాంతం కూడా నీ పేరు చెప్పుకొని బ్రతుకుతారు. హల్లెలూయా. మా అమ్మ నాన్న మాకేమి ఇవ్వకపోయినా సరే మా ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మాకు పరిచయం చేసి వెళ్ళిపోయారు, అది చాలు అని చెప్పి నీ పేరు చెప్పుకొని బతుకుతారు. హల్లెలూయా. ఘనుడైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, అనేక వేద మత గ్రంథాల్లో ముద్రింపడినటువంటి వాడు, ఆయన మించినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. హల్లెలూయా. ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయంలో నేల మీద నాటించేసి ఆయన నీరు పోసి పాడికి ఫలింప చేయను కాక నదులని యేసుక్రీస్తున్నాముడు ఆయన దర్శించను గాక, మన నిద్రలు కంప్లీట్గా వెలిగింపబడి నరకం నుండి తప్పించబడి కాక, మీ పాపాలన్నీ కూడా క్షమించబడి కాక, ప్రతి నన్నాళ్ళు కూడా దీవెనకరంగా, ఆసక్తికరంగా అనేక మందికి ముందుకు సాగిపోదురుగా యేసునామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. రండి వాక్యానికి వెళ్ళిపోదాం. ఓకే, 4:19 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో, తన ఐశ్వర్యం చొప్పున, దేవుని యొక్క ఐశ్వర్యం, దేవుని యొక్క ఆస్తి క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరత కూడా తీర్చుతాడంట. ఆయన తీర్చబడును. ఈ విషయంలో మనం ఏమాత్రం కూడా మనం సంకోచించే అవసరం లేదు, డౌట్ ఫీల్ అవసరం లేదు. ఎప్పుడు కూడా తన కుమారుడు మహింపరచబడాలి. నా రూపంతో పెట్టబడినటువంటి నా ప్రజలందరూ కూడా సేద తీర్చబడాలి, ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. ఎవరిలో? క్రీస్తులో నుండి. క్రీస్తే వారందరికీ కూడాను నేను ఒక సపోర్టర్గా ఇస్తున్నాను, ఒక దన్నుగా. ఒక చలేసేటప్పుడు చూడండి, కంబళి లేదంటే దుప్పటి ఎంత చక్కగా కాపాడుతుందో మన శరీరాన్ని. ఆకలేసేటప్పుడు చూడండి, ఆహారం ఎంత చక్కగా ఆకలి తీరుస్తుందో. అదేవిధంగా శరీరాన్ని బట్టెలగో, కడుపుకి తిండెలగో, జీవించడానికి ఊపిరెలగో, ప్రతీది కూడా మరి మన అవసరతలన్నీ కూడా, డబ్బు అయితేనేమి, లేదంటే పిల్లలైతేనేమి, భర్త, భార్య, కుటుంబం అవసరాలు, ఏ అవసరం, ప్రతి అవసరం కూడాను క్రీస్తునందు మహిమలో. ఎవరిది? తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఐశ్వర్యం. అది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం, తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెనలు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ కూడా కుమారుని ద్వారా డైరెక్ట్గా మనం పొందుకోలేము. ఎందుకంటే గతసారి అనుకున్నాం కదా, పాత నిబంధన అయితే దేవునికి మానవునికి బంధం ఉండేది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తు మధ్యలో నిలబడిపోయాడు. దేవునికి క్రీస్తుకి ఉన్నటువంటి బంధం, ఆ బంధంలో క్రీస్తుకి దేవుని యందు ఉన్నటువంటి బంధంలో నుంచి మనకు సపోర్ట్ అవుతుంది. మనం బ్రతుకుతున్నాం, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. మనసంతా ప్రశాంతమైనటువంటి వాతావరణం, మనసంతా కూడా సంతోషంతో, ఆనందంతో మన జీవితం, మన కాలం అంతా కూడా. ఎందుకంటే క్రీస్తు మనకి మధ్యలో పెట్టేశాడు, క్రీస్తుని, యేసు క్రీస్తుని. హల్లెలూయా. చూడండి, మరొకటి చూడండి, 4:30 ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి,
విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు, ఎవరి యందు? క్రీస్తునందు, యేసు క్రీస్తునందు మీరు ముద్రింపబడి ఉన్నారు, భద్రపరచబడి ఉన్నారు, దాచబడి ఉన్నారు, మూసివేయబడి ఉన్నారు. యేసుక్రీస్తు మన చుట్టూ ఆవరించుకుని ఉన్నాడు. కోడి తన రెక్కల చాటున పిల్లల్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో అట్టి విధంగా మన పిల్లలమైనటువంటి మనందరికీ కూడాను ఆయన ఒక కోడి రెక్కల వలె, ఆయన రెక్కల చాటున, ఎవరి రెక్కల చాటున? క్రీస్తు యొక్క రెక్కల చాటున మనకు భద్రత, మనకు ఒక సేఫ్ సైడ్ అనమాట. ఒక ఏ గాలి లేకుండా, ధూళి లేకుండా, ఏ ఆందోళన లేకుండా, నేనున్నాను కదా అని చెప్పేసి ఆయన ప్రేమతో ఆయన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. ముద్రింపబడి ఉన్నామంట, మనం క్రీస్తులో మనం ముద్రింపబడి ఉన్నామంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరో వాక్యం చదువుకుందాం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తులో మీరు జ్ఞానములోను సమస్త జ్ఞానములోను, ఉపదేశంలోను సమస్త ఉపదేశంలోను కూడా మీరు ఐశ్వర్యవంతులైతిరి. అంటే దేవుడు పరలోకంలో మనకి ఉంచినటువంటి ప్రతీది కూడా క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే మనం డైరెక్ట్గా మీట్ అవ్వలేము దేవుణ్ణి. ఇప్పుడు సీఎం గారు, పిఎం గారు ఉన్నారు, మనం డైరెక్ట్గా కలవలేము. మధ్యలో ఎవరుంటారు? పిఏ, పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు. ఆయన కలిసిన తర్వాత అప్పుడు మన యొక్క కబురు, మన యొక్క అవసరతలు, మన యొక్క విషయము అన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. సార్ మీ గురించి పలానా, సార్ మీ గురించి పలానా అవసరం కోరిక పలానా ఆయన వచ్చాడు, రమ్మంటారా వద్దంటారా, ఇమ్మంటారా వద్దంటారా, ఆ పని చేయమంటారా వద్దంటారా, ఎస్ ఓకే క్యారియన్, అక్కడ ఆర్డర్ చేస్తాడు. అప్పుడు ఓకే అయ్యా సరే, సార్ ఏమన్నారంటే ఓకే చేస్తారు, నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. పర్మిషన్ గ్రాంటెడ్, అనుమతింపబడింది ఆ పని జరిగించడానికి. చూసారా? అందుకని క్రీస్తు నందు మనకి సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోనూ మనం ఐశ్వర్యవంతులై ఉన్నామంట. ఏది? పరలోకపు తండ్రి యొక్క ఆస్తిని క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో, క్రీస్తు యేసు నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే క్రీస్తునందు, క్రీస్తు ద్వారా దేవుని కృప మీ మీదకి వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చేసి పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. మనందరికీ కూడా ఎక్కడి నుండి సరఫరా అవుతుంది అంటే దేవుని దగ్గర నుండి సరఫరా అవుతుంది, కానీ డైరెక్ట్ కాదు. క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు దగ్గర నుంచి మనకు సరఫరా అవుతుంది. అందుకనే క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఐశ్వర్యం అది, తండ్రి యొక్క ఐశ్వర్యం అది. హల్లెలూయా, ఎంత ప్రేమ చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందు మీరు చివరి దినం వరకు కూడా నిరపరాధులుగా ఉండేటట్లు ఆయన మిమ్ములను నడిపించును, మిమ్ములను బలపరచును, మిమ్ములను స్థిరపరచును, మిమ్ములను కాపాడును. దేవునికి స్తోత్రం కలండి కాక. ఆ దినాన్ని ఎవరుంటారంట? అసలు మళ్ళీ బాస్ అక్కడే. ఎవరు? యేసుక్రీస్తే. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి ఎక్కడుంటే కుమారుడు అక్కడ ఉంటాడు, కుమారుడు ఎక్కడుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. ముగ్గురు కలిసి త్రియేక దేవుడు. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేరు. కాబట్టి సమయానుకూలంగా, సందర్భానుసారంగా అవసరం ఉండేటప్పుడు వారి యొక్క పనులు, వారి యొక్క పాత్రలు పోషిస్తున్నారు. ఎవరి కోసం అంటే ఇదంతా కూడా కేవలం పిల్లల కోసం, పిల్లలైనటువంటి మన కోసమే. ఏ పశువుకి ఏ పక్షికి ఇవ్వలేదు ఇంత విలువ, మానవుడికి ఇచ్చినటువంటి విలువ. ఎందుకంటే తన రూపం పెట్టబడ్డాం, తన ఊపిరి పోయబడ్డాం. కాబట్టి సమస్తం ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడి యెహోవా కునుకడి నిద్రపడి అంటాడు. నిన్ను ముట్టుకుంటే నాకు అనుగుడ్డు ముట్టుకున్నట్టేనంటాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఇంకోటి చూసుకుందాం. 1:24 అదే దీనిలోని
గ్రీసు దేశస్థులకేమి యూదులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని శక్తి దేవుని జ్ఞానం క్రీస్తు అయి ఉన్నాడంట. పిలువబడినటువంటి వారికి దేవుని స్తోత్రం. ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో వారందరికీ కూడా అవన్నీ అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము, ఆ శక్తి, ఆ బలము, ఆ ప్రోత్సాహం, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన. దేవునికి స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. చూసారా ఎంత ధన్యత. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారికి ఏవి సిద్ధపరిచాడో కంటికి కనబడలేదంట, చెవులకు వినబడవంట, హృదయానికి కూడా గోచరం కావంట. ఎందులో దాయటం? క్రీస్తులో దాచించాడు మన ఆశీర్వాదాలన్నీ కూడా. ఇంకా ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. పరలోకంలో కూడా అనుభవిస్తాం మనం. ఈ రోజున పిసనర్తనం చేసుకొని వెనక పొదుపులు వేసంటే అక్కడ ఏమి ఉండదు, ఇంకా పేదలు అయిపోతారు. ఈ రోజున ప్రభు కొరకు ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ ధనవంతులుగా దీవించబడతారు. అందుకని అంటాడు, మీ ధనం అన్నది పరలోకంలో దాచుకోండి. ఇక భూమి మీద దాచుకున్నట్లయితే తిమ్మిట కొడుతుంది, చెదగొట్టేస్తుంది, దొంగలు కూడా దోచేసుకుంటారు, ముర్రో కిర్రం అంటారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బేరం అంటారు. అలా కాదు, మంచి నేల మీద వేయండి విత్తనాలు. ఓకేనా? ఈ ముళ్ళ పొదల్లోనే వేసేస్తున్నారు విత్తనాలు. చాలామంది రాత్రి నేల మీద వేసేస్తున్నారు, అప్పుల పాలు అయిపోయి లబోదీపని కొట్టుకుంటున్నారు. రాత్రనక పగల నిద్ర లేకుండా, శాంతి లేక, సమాధానం లేకుండా, తిని వంట పట్టకుండా, కంటి మీద కొన్ని లేకుండా పోతున్నారు. హల్లెలూయా. అలా కాదు, దేవునికి స్తోత్రం కలుగ. సమస్తం కూడా మనం అక్కడ కోసం మనం బ్రతకాలి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. రండి ఇంకోటి చూసుకుందాం. 3:9 మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని వ్యవసాయం అంటే దేవుని యొక్క విత్తనాలు, అంటే దేవుని యొక్క వరాలు, ఫలాలు అన్నీ కూడా పండించడానికి అని చెప్పేసి ఇది ఒక భూమిగా పరిగణించాడు ఆయన. ఏ భూమి ఏమిటది? నీ హృదయం అనే భూమి, నీ హృదయం అనేటువంటి నేల, నీ హృదయం అనేటువంటి పొలంలో ఆయన యొక్క ఆశీర్వాదాల తాలకు విత్తనాలు వేస్తాడు. ప్రజలందరికీ కావాల్సినటువంటి అన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వడానికి. నీ నేల మంచిదైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరికి వస్తారు. నీ పొలం మంచిదైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరికి వచ్చి దీవెనలు అందుకుంటారు. ఎవరి దీవెనలు? ఆయన దీవెనలు. క్రీస్తులో మనకి ఎలాగైతే సరఫరా అవుతున్నాయో అట్టి విధంగానే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా మన ద్వారా ప్రజలందరికీ కూడా సరఫరా చేయగలడు ఆయన. ఎప్పుడు? ఆయన మాట వినేటప్పుడు, ఎప్పుడు? అతన్ని గ్రహించేటప్పుడు, అతని ప్రేమ గ్రహించినప్పుడు, అతని యొక్క ఆలోచనలు గ్రహించినప్పుడు, అతని యొక్క ఉద్దేశాలు గ్రహించినప్పుడు, అతని యొక్క అపారమైనటువంటి కృపను గ్రహించినప్పుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు. సిద్ధంగా ఉండు. హల్లెలూయా. మనం దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలోనే నివసిస్తాడని, మీలో నివసిస్తూ ఉన్నాడని సంగతి మీకు తెలీదా? దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న సంగతి మీకు తెలీదా? దేవునికి కనురెప్పలా మీరున్నారని సంగతి తెలీదా? దేవుడు ఎల్లప్పుడూ కూడా మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, మనసు, తృష్ణ, ప్రేమ, దృష్టి కలిగి ఉన్నాడని సంగతి మీకు తెలీదా? దేవుని స్తోత్రం కలండి కాక. ఎంత ప్రేమ, ఎంత అదృష్టం, ఎంత ధన్యత చూడండి. ఎవరికి వస్తుంది ఈ ధన్యత? అందరికీ రాదు సుమా. పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచబడిన వారు కొద్ది మంది మాత్రమే. అందులో నువ్వు నేను ఉన్నావు. ఎంత ధన్యత. దీన్ని బట్టి నువ్వు కాళ్ళు ఎగరేయాలి, సంకల గుద్దాలి, ఎగిరి గంతులు వేయాలన్నమాట. ప్రతి క్షణం కూడా నువ్వు మనుషుల ద్వారా, నీ కుటుంబం ద్వారా వెలివేయబడుతున్నావేమో, మనుషుల ద్వారా వెలివేయబడుతున్నావేమో, నీ బంధువుల ద్వారా అసహ్యపడుతున్నావేమో, అసహించుకుంటున్నారేమో. ఆయన ఒక్కడ చాలు నీ జీవితానికి, నా జీవితానికి, మొత్తం అన్నీ కూడా ఎంతమంది అయితే ఇదే వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. మీరు ఆలయమై ఉన్నారు 17లోకి వచ్చేసరికి. కానీ కిందన మీరు పరిశుద్ధులై ఉన్నారు సుమా, పరిశుద్ధులై ఉన్నారు. అందుకనే అంటారు పౌలు గారు, నా పరిశుద్ధత నీవే, నా విమోచన నీవే, నా వివేకం నీవే, నా బలము నీవే, నన్ను బలపరచువాని అందే నేను బలమైనటువంటి కార్యాలు జరిగిస్తాను. నా దేవుని కృప. నేనేమై ఉన్నానో అది నా దేవుని కృపే. ఈ ప్రస్తుతం నేనేమై ఉన్నానో ఇప్పుడు నా యేసయ్య తండ్రి కృపే. నేను ఇప్పుడు మీ ముందు నించున్నానా? అది ఆయన కృప. నేను మీతో మాట్లాడుతున్నానా? అది ఆయన కృప. ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉన్నానా? బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు ఏమీ లేకుండా, నా తల్లికి, నా కుటుంబానికి ఏమీ లేకుండా ఉన్నానా? అది దేవుని కృప, ఆయన కృప. హల్లెలూయా. అలాగని చెప్పేసి ఏ ఆస్తులు పాస్తులు ఏమీ లేవు. మీకు అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను, అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ కూడా మీకు చూపిస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి బ్యాలెన్స్ 2 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో నీళ్ళు, అందులో నీళ్ళు. దేవుని స్తోత్రం. ఏది? స్టేట్ బ్యాంక్లో
నీళ్ళు, తర్వాత ఇచ్చి ఇందులో సెంట్రల్ బ్యాంకులో 2 ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు ఇచ్చిందే ఆ క్షణం నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, పిల్లాపాపలతో సంతోషాన్ని, దేవుని మాటలు చెప్పడానికి ఇచ్చినట్టు అది చాలు ధన్యత. అప్పటికే అది సంతోషం, అంతే. దేవుని స్తోత్రం, అదే ఆనందం. దేవుడు ఇటు విధంగా మనల్ని బలపరిచి స్థిరపరిచి ఈ మాటలనే విత్తనాలు మీ హృదయం నేలమీద నాటించేసి ఆయన నీరుపసి పాడికి ఫలింపచేరుగా కేస్తున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి, ఇప్పుడు ఒక సాక్షిని మనం చూద్దాం. వీరు మరి కాశ్మీర్ నుండి వచ్చినటువంటి సిస్టర్ గారు, వీళ్ళు బ్రదర్ సిస్టర్. మరి మొదటి ప్రెగ్నెన్సీ పోయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ పోయింది, థర్డ్ ప్రెగ్నెన్సీ కోసం మరి ఇక్కడ ప్రార్థన కోసం రావడం జరిగింది. మరి దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా బేబీని హెల్దీగా ఉంచడం జరిగింది. ఆ మాటలో మనం విందాం ఈ సాక్ష్యం. ప్రైజ్ లాడండి. ఎస్ఎస్ రావు అన్న సాక్ష్యం నేను యూట్యూబ్లో విన్నానండి. విని అన్నని కలవాలని మేము అనుకున్నామండి. మా భార్యాభర్తలం ఇద్దరము అన్నని ఎలాగైనా కలవాలి. ఎందుకంటే నా లైఫ్లో 2 సార్లు నాకు అపార్షన్ జరిగిందండి. ఫస్ట్ సారి 7 monthsలో బాబు పుట్టి చనిపోయాడండి. రెండోసారి నేను ప్రెగ్నెన్సీ అయినప్పుడు హార్ట్ బీట్ రాలేదండి. ఫస్ట్ సారి నేను ప్రెగ్నెన్సీ అయినప్పుడు నాకు షుగర్ వచ్చిందండి. రెండోసారి ప్రెగ్నెన్సీలో హార్ట్ బీట్ లేదని చెప్పారు. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా అన్న దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రేయర్ చేయించుకోవాలని ఒక పట్టుదలతో అన్న దగ్గరికి మేము వెళ్ళడం జరిగిందండి. వెళ్ళాక అన్నకి జరిగింది చెప్పాక ఇలా మొదటిలా జరిగింది అని అన్నతో మేము పంచుకున్నామండి. ఏం భయపడకు అమ్మ తల్లి, గ్లాస్తో వాటర్ తీసుకురా అని చెప్పారండి. మేము గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి అక్కడ ఉన్న వారికి చెప్పి ఆ వాటర్ తీసుకొచ్చి నేను మా ఆయన పట్టుకున్నామండి. అన్న నా పట్టు మీద చేసి ప్రేయర్ చేశారండి. ఏం భయం లేదు, చక్కనైనా హార్ట్ బీట్ వస్తుంది, బాబు పుడతాడు, నీ పోలికలో ఉంటాడు అని చెప్పి ఆ వాటర్ ఇచ్చి నన్ను తాగమని చెప్పారండి. అది వాటర్గా నాకు అనిపించుకున్న ఎక్కడ లేని శక్తిని నేను పొందుకున్నంత ఆనందం నాకు వచ్చిందండి. అప్పుడు మేము 2 రోజులు పోయినాక మేము వైజాగ్లో ఉండేవాళ్ళమండి. మా అక్క వాళ్ళ ఇంట్లో, మేము కాశ్మీర్ నుండి వచ్చి అక్క వాళ్ళ ఇంట్లో ఉండి అన్నను కలిసాము. అప్పుడు 2 days మళ్ళీ వైజాగ్లో ఉన్నాం. అన్నను కలిసినాక ఏం లేదమ్మా, ఈసారి ధైర్యంగా ఇల్లు, నీకు షుగర్ కూడా ఉండదు, చక్కనైనా హార్ట్ బీట్ వస్తుంది, నీ బిడ్డ నీలాగే పుట్టబోతున్నాడు అని అన్న చెప్పే మాటలకి నాలో నాకే తెలియని ఆనందం, సంతోషం కలిగిందండి. ఆ వాటర్ తాగాక 2 రోజులు పోయినాక అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. ఆ మేడం చెకప్ చేసిన తర్వాత మంచి హార్ట్ బీట్ వచ్చింది. నీ బేబీ హార్ట్ బీట్ మొదటిసారి నువ్వు వినమ్మా అని చెప్పారండి. నేను వినగలిగానండి, నేను విన్నాను. పక్కనే నా భర్త కూడా ఉన్నారు, తను కూడా విన్నారండి. మంచి హార్ట్ బీట్ వచ్చింది, బేబీ మంచిగా ఫామ్ అయింది. ఏం టెన్షన్ పడకు, నువ్వు ఎప్పుడు ఎవరికి ఎలాంటి టాబ్లెట్స్ ఇస్తామో ప్రెగ్నెన్సీలో ఇవి వాడు, ఏ ఇంజెక్షన్లు వద్దు, ఏమొద్దు, చక్కగా బేబీ హార్ట్ బీట్ అంతా వచ్చిందమ్మా, టెన్షన్ పడకు అని చెప్పారండి. దేవుడి సాక్షిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడే తండ్రి, జీవం గల దేవ స్తోత్రాలు, నీ మహిమ గలటువంటి ఆశీర్వాదాలు బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది ప్రభు. నిన్నెవరు వర్ణించలేరు, నీ ముందు ఎవరు నిలబడలేరు ప్రభువా. దేవా, మా జీవితాల్లో జరిగించినటువంటి మహా అద్భుతాలు బట్టి, ఆశ్చర్యకార్యాలు బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం రాసా. దేవా, ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక పరిస్థితుల్లో విరిగి నలిగినటువంటి హృదయాలతో, అతలాకుతలమైపోయినటువంటి జీవితాలతో, చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నారు ప్రభువా. ఎవరున్నారు ప్రభువా? ఎవరున్నారు నాయన రక్షించడానికి? నువ్వు ఒక్కడవే ప్రభువా రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చా తండ్రి. కాబట్టి నా తండ్రి ప్రభువా, నాయన తల్లి గర్భంలోని పుట్టావు తండ్రి, మా జీవితాలు బాగు చేయడానికి, మమ్మల్ని విడిపించడానికి, మా పాపాలు క్షమించడానికి మీలాంటి దేవుడు ఎక్కడ దొరకడు తండ్రి, ఎక్కడ చూసినా దొరకడు ప్రభువా. మీ పాదాల మీద సాగిలపడి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావు రాజా. లెక్కకు మించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు రాజా. మీకు వందనాలు నాయన.
మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి మీద మీ ఆశీస్సులు అనుగ్రహించండి. మీకు వ్యతిరేకంగా అపవాది కుయ్యత్తులు, కుతంత్రాలు, పన్నాగాలు, ప్రణాళికలు యేసు నామములో వాడి కట్లన్నీ కూడా తెగిపోవును గాక, బంధకాలన్నీ కూడా విడిపోవును గాక యేసు నామములో. మాకు విరోధంగా రూపం పడినట్టు ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండాను గాక యేసు నామములో. మా దేశాల మీద కానీ, మా రాష్ట్రాల మీద కానీ, మా జిల్లా ప్రజల మీద కానీ, మా మండల ప్రజల మీద, మా గ్రామం, మా పంచాయతీల ప్రజల మీద వర్ధిల్లకుండాను గాక యేసు నామములో. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ప్రభు. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను రాజా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మహిమ రాజా, మహిమ మహిమ మహిమ. తండ్రి ఈ దినాన ప్రభు అజ్ఞానంలో ఉన్నటువంటి వారు జ్ఞానంలోనికి, చీకట్లో ఉన్నటువంటి వారు నా తండ్రి ప్రభు వెలుగులోనికి, నశించిపోతున్నటువంటి వారిని రక్షించడం పడడానికి నీ యొక్క సువర్తమానం ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందడానికి తండ్రి ప్రభు నీ కుమార్తె, నీ కుమారుని, నీ కుటుంబాన్ని తండ్రి ప్రభు ప్రేరేపణ కలిగించినందుకు స్తోత్రాలు. కెనడీ గారిని, అలాగే అతని క్యాథరిన్ గారిని, కుటుంబాన్ని మీరు ప్రేరేపించినందుకు స్తోత్రాలు. ఆ కుటుంబానికి క్షేమాన్ని దయచేయండి ప్రభా, ఆనందాన్ని దయచేయండి ప్రభా, ఆరోగ్యాన్ని దయచేయండి, సంతోషాలు దయచేయండి ప్రభా. తండ్రి వారు చేస్తున్న పరిచర్య 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలింపబడిన గాక, వారి ఆరోగ్యాలు కుదిరిపరచబడిన గాక, క్షేమకరమైన నిద్ర, క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకొందరు గాక యేసు నామములో. ఇంకెంతమంది అయితే నా తండ్రి ప్రభా ఈ ప్రోగ్రాం గురించి నా తండ్రి ప్రభా గుప్పెళ్ళిప్పుతూ నా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారో పేరు పేరున వారందరికీ కూడా క్షేమాభివృద్ధిని, మానసిక క్షేమాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, శారీరకమైనటువంటి ఆరోగ్య అభివృద్ధి నా తండ్రి వారికి అనుగ్రహింపబడింది కాక, ఆత్మీయ లోతుల్లోకి నడిపించబడి మీ సన్నిధిలో ఎక్కువగా గడిపి మీ వరాలు ఫలాలు పొందుకుందరు కాక యేసునామములో. ఇంకెంతమందిని అయితే నా తండ్రి ప్రభా ఈ ప్రోగ్రాం కొరకు గుప్పెళ్ళు ఇప్పించబోతున్నారు వారందరికీ కూడా దీవించండి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా మరి నీ యొక్క సన్నిధిని కట్టుకోవడానికి స్థలం మాకు సరైనది మాకు అనుగ్రహించండి ప్రభా. అందుకు సరైనటువంటి తండ్రి ప్రభా ఆర్థిక వనరులు మాకు ప్రసాదించండి తండ్రి ప్రభా. దేవా ఈ విజయనగరంలో తండ్రి ప్రభా నీ నామం మారుమ్రోగాలి, నీ నామానికి ఘనత రావాలి, నీ నామానికి ప్రభావాలు కలగాలి ప్రభా. దేవా నా తండ్రి నీకు స్తోత్రాలు. దేవా ప్రజలందరూ కూడా చెడిపోతున్నారు, పడిపోతున్నారు ప్రభా. నా దేవ నశించిపోతున్నారు ప్రభా. కాబట్టి నా తండ్రి ప్రభా మంచి స్థలం మాకు అనుగ్రహించండి. ఆ స్థలం కొనడానికి కూడా నాయన మాకు ఆర్థికమైనటువంటి సహాయాలు దయచేయండి ప్రభా. మహిమ పొందండి రాజా. యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ ప్రజలందరినీ మరోసారి నేను జల తైలాలు పట్టుకున్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో విశ్వాసంతో అవన్నీ కూడా దీవించబడిన గాక, అవి త్రాగిన వెంటనే గొప్ప విడుదల కలుగును గాక, అద్భుతం జరుగును గాక. నా తండ్రి ఇదిగో జనవరి నెల నుంచి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా కలబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. దేవా అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించు. మహిమ పొందుకోమని యేసయ్య నామమున స్తుతించి వేడుకున్న తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియక దీవెనలు మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత ఆయన నడిపించి గొప్ప అద్భుతాలు జరిగించి ఆయన నామానికి ఘనత ప్రభావాలు పొందుకొను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.